క్లియరెన్స్ లో వంగలపూడి అనిత నత్తనడక. శాంతి భద్రతల రక్షణలో హోంశాఖ అట్టడుగు. పోలీసులను ప్రతిపక్ష బీసీవై పార్టీపైకి పంపడం కాదు, కార్యకర్త ఇంటికి వెళ్తుంటే అడ్డుకోవడం కాదు పాలన అంటే. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత పాలన పరుగులు పెడుతుందని ఆశించిన ప్రజలకు కొందరు మంత్రుల పనితీరు తీవ్ర నిరాశను మిగిలిస్తోంది. ముఖ్యంగా హోంమంత్రి వంగలపూడి అనిత పనితీరుపై ఇప్పుడు సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శాఖాపరమైన ఫైళ్లను క్లియర్ చేయడంలో ఆమె చూపిస్తున్న జాప్యం చూస్తుంటే అసలు రాష్ట్రంలో పాలన సాగుతోందా లేక ఆగిపోయిందా అన్న సందేహం కలుగుతుంది. ఒక్కో ఫైల్ ను క్లియర్ చేయడానికి హోంమంత్రి అనిత ఏకంగా 4 రోజుల 9 గంటల 13 నిమిషాల సమయం తీసుకుంటున్నారన్న గణాంకాలు విస్తుగొలుపుతున్నాయి. ఈ లెక్కను చూస్తే ఆమె నెలకు కేవలం 7 ఫైళ్లను మాత్రమే క్లియర్ చేస్తున్నట్టు స్పష్టమవుతుంది. ముఖ్యమైన హోంశాఖ బాధ్యతల్లో ఉండి ఇంత నెమ్మదిగా వ్యవహరిస్తే కీలక నిర్ణయాలు ఎప్పుడు తీసుకుంటారు? శాంతి భద్రతలను ఎప్పుడు సమీక్షిస్తారు? మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒకరోజు 18 గంటలు, మంత్రి లోకేష్ ఒకరోజు 2 గంటలు తీసుకుంటున్నారు. అనిత మాత్రం అట్టడుగు స్థానంలో నిలవడం ఆమె అసమర్థతకు నిదర్శనం. అందుకే సాక్షాత్తు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం ఇలాగే పాలిస్తే హోంశాఖను తన చేతుల్లోకి తీసుకోవాల్సి వస్తుంది అని గతంలో హెచ్చరించారు.